హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మంచి బ్లౌజ్ స్టిచ్చింగ్తో అయితే మేము ముందుకైతే వచ్చానండి. సో దీని యొక్క కటింగ్ అయితే ముందు వీడియోలో చూపించాను. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సో ముందుగా అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికైతే మిడిల్లో ఇలా నెట్ అయితే వచ్చింది కదండి. జస్ట్ నేను అవుట్లైన్ మాత్రమే కటింగ్ అయితే చేశాను. నెక్ మాత్రం కటింగ్ చేయలేదు. సో ఇలాంటి వర్క్ బ్లౌజులకి అయితే మనము నెక్ అనేది కటింగ్ చేసిన దానికి కొంచెం డిఫరెంట్ వస్తే అయితే బాగుండదు కదా. సో అందుకోసం అయితే ఇలా నెట్ వచ్చినప్పుడు మనము లైనింగ్ ఒకటి అంటే మనకి బాడీ మెజర్మెంట్స్తో అయితే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి పైన నెట్ ఉంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఆ డిజైన్ అనేది కిందికి ప్రింట్ అయితే వస్తుంది కదా. సో ఇలా చాక్ పీస్తో అయితే ఇలా గీసుకుంటే అయితే మనకి కింద సేమ్ మార్కింగ్ అయితే వస్తుంది. మధ్యలో ఉన్న స్టార్ అలాగే పైన ఉన్న నెక్ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్టార్ మార్కింగ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకుంటే మనకి కింద నెక్ కూడా కరెక్ట్గా అయితే కనబడుతుంది. సో ఇలా మనకి నాకైతే ఇక్కడ థ్రెడ్ కనబడుతుంది. లేదు అంటే ఇక్కడ ఫింగర్తో టచ్ చేసినా కూడా మనకి చిన్న మార్కింగ్ అయితే ఐడియా అయితే వస్తుంది కదా. ఇదైతే మార్కింగ్ అండి. ఇది ఒరిజినల్ మార్కింగ్. మనం ఫస్ట్ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే నాకు ఇక్కడ కింద నెక్ కూడా కనబడుతుంది. ఇలా అయితే మార్కింగ్ అయితే చేశాను కదా. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఇలా అయితే కట్ చేసుకోకూడదు. దీనికైతే ఒక హాఫ్ ఇంచు ఇలా లోపలికి మళ్ళీ మార్కింగ్ అయితే చేసుకొని దాన్ని అయితే కటింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ చేసిన మార్కింగ్ కంటే ఇలా సెకండ్ మనం అంటే ఒక పావు ఇంచు సరిపోదండి. హాఫ్ ఇంచ్ ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ వరకు సేమ్ షేప్లో ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా మూల దగ్గర చిన్నగా కట్ మార్క్ అనేది పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకుంటే మనము ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఇలా చిన్నగా ఇలా ఓపెన్ చేస్తే అయితే మనకి ఈజీగా టర్న్ అయితే అవుతుంది కదా. మనం హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి. సో హాఫ్ ఇంచ్ క్లాత్ను ఇలా వన్ ఫోల్డింగ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ పైన జస్ట్ ఇలా కుట్టు వేసుకోవాలి. అంటే మనం పట్టీ అనేది పెట్టేసుకుంటాం కదా, సేమ్ అలాగే పట్టీలాగా ఇలా మర్చుకొని ఒక కుట్టు అయితే కుట్టుకోవాలి. సో నెక్ షేప్ అవుట్ కాకుండా కరెక్ట్ జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలాంటి నెట్ బ్లౌజులకి అయితే నెట్ అయితే మనకి ఓపెన్ ఉంటుంది. అలాగే పట్టు క్లాత్కి వచ్చేసరికి లైనింగ్ అయితే ఉంటుంది కదా. మనకి నెట్ కింద లైనింగ్ అనేది రాకుండా కరెక్ట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న పర్లేదు, కానీ ఇలా లైనింగ్ అనేది ఇలా మర్చుకొని కుట్టుకుంటే మనకి కొంచెం లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుందండి బ్లౌజ్కి. సో ఇక్కడ మూల దగ్గర చిన్న టక్ మార్క్ అనేది పెట్టుకుంటే ఇలా మనకి నెక్ షేప్ అనేది నీట్గా అయితే వస్తుంది. సో మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా మలుచుకొని కుట్టుకుంటే దారాలు కానీ మనకి దారాలు బయటికి రాకుండా, అలాగే లైనింగ్ అనేది తొందరగా చిరగకుండా అయితే ఉండాలి అంటే ఇలా మలుచుకొని కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ చూడటానికి కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఫైనల్లీ అయితే ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అయితే చేశాను. సో లైనింగ్ నెక్ మొత్తము చుట్టూరా అయితే కుట్టాను. సో ఇప్పుడు ఇలా రివర్స్ వైపు మనకి మెయిన్ క్లాత్ ఉంది కదండి. సో ఇప్పుడు ఇలా రివర్స్ వైపు మనం ఇంతకుముందు కుట్టుకున్నాం కదా లైనింగ్. సో కుట్టుకున్న లైనింగ్ అనేది దానికి కుట్టి లోపలికి మలిచింది లోపలికి పెట్టుకోవాలి. మనకి ఒరిజినల్ అనేది పైకి ఉంచుకోవాలి. సో ఇంతకుముందు మనము మెజర్మెంట్తోనే కటింగ్ చేసేసుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్గా కొంచెం దగ్గరగా పిన్నులైనా పెట్టుకోవచ్చు. సో మనకి ఇలా చుట్టూరా నెక్ లైనింగ్ అనేది కదలకుండా ఉండడానికి ఇలా చుట్టూరా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. సో కరెక్ట్గా సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. చుట్టూరా ఇలా పిన్స్ అయితే దగ్గరగా పిన్స్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ కొంచెం కనబడుతుందండి, కుట్టుకునేటప్పుడు కొంచెం కిందికి లాగుతూ కుట్టుకున్న సరిపోతుంది. సో కిందికి లాగాలంటే పిన్ను తీయాలి. పిన్ను తీస్తేనే కిందికి లాక్కోవాలి. లేదు అంటే ఇలా నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే చుట్టూరా పిన్స్ అయితే పెట్టాను. సో ఈ డిజైన్ పైన మొత్తము గమ్ అయితే పెడుతున్నానండి. సో గమ్ము పెట్టి
ఒక 5 మినిట్స్ అలా వదిలేసామనుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అలాగే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో పిన్స్ పెట్టాను. మళ్ళీ ఇలా మనకి షేప్ లైనింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఇలా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ అయితే నేను మొత్తం అయితే పేస్ట్ చేసుకున్నాను. ఒక 2 or 5 మినిట్స్ ఇలా వదిలేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ అయినా కూడా చిన్నగా కొంచెం కనబడుతుంది, అయినా కూడా ఏం కాదండి. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని మనకి కనబడే ఎంతవరకు కనబడుతుందో దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పాపకం సూత్తో కుట్టుకున్నా కూడా ఫినిషింగ్ అనేది ఈజీగా ఉంటుంది. కాకపోతే మనకి లైనింగ్ నెట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే లైనింగ్ అనేది బయటికి కనబడకుండా స్టిచ్చింగ్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇక్కడ స్టోన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి, అందుకే నేను ఫుట్ అనేది సింగిల్ ఫుట్ అనేది చేంజ్ చేశాను. ఇప్పుడైతే మనం ఆల్రెడీ పిన్స్ పెట్టాము, గమ్తో కూడా క్లాత్ అనేది పేస్ట్ చేసుకున్నాం కదా. సో ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఆల్రెడీ ఫుట్ కూడా చేంజ్ చేసాం కాబట్టి మనకు నీడిల్ అనేది విరగకుండా కరెక్ట్ లైనింగ్ ఎడ్జ్ పైన అయితే కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ చిన్న కార్నర్ మీద అయితే చిన్నగా లైనింగ్ అయితే కనబడుతుంది. అదైతే తర్వాత నేను ఇమ్మింగ్ చేసి అయితే అడ్జస్ట్ అయితే చేస్తాను. సో మళ్ళీ కొంచెం ఏమైనా కట్ చేసామనుకోండి ఇంకా డీప్ అయితే అయిపోతుంది కదా. సో దానికోసం అయితే నేను లైనింగ్ అనేది కట్ చేయకుండా అలాగే ఉంచేసాను. తర్వాత హిమ్మింగ్తో సెట్ చేసుకున్నా కూడా నీట్గానే ఉంటుంది. సో ఇలాంటి నెక్ డిజైన్స్ నెట్ క్లాత్తో మనకి ఎంబ్రాయిడరీ వచ్చినప్పుడు ఈ మెథడ్లో అయితే మనము లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే వర్క్ అనేది అయిపోతుంది. అలాగే మీరు కనుక ఇలాంటి నెట్ బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసినట్లయితే ఎలా కట్ చేశారో అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఫైనల్లీ అయితే నెక్ జాయింటింగ్ అయితే అయిపోయింది కాబట్టి చుట్టూరా కూడా మనము క్లాత్ అనేది లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే నేను ఇలా మొత్తం అయితే జాయిన్ చేసి ఈ ఎక్స్ట్రా అనేది కటింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్ దగ్గర ఏంటి అంటే మనం డైరెక్ట్గా కట్ చేయకూడదండి. ఈ మెయిన్ క్లాత్ అనేది ఉంది కదా, సో ఈ మెయిన్ క్లాత్ను ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచేసి ఈ రౌండ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీని మెయిన్ క్లాత్నే ఫోల్డింగ్ చేసుకొని హిమ్మింగ్ చేసుకోవాలండి. సో దానికోసం అయితే మెయిన్ క్లాత్ మొత్తం కట్ చేయకుండా ఇలా కొంచెం అనేది ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనకి కడ్డీ అనేది అంటే మనకి అవుట్లైన్ అనేది ఉంది కదా, సో అంతవరకు ఓన్లీ అవుట్లైన్ మాత్రమే కనబడాలి, క్లాత్ మాత్రం కనబడకూడదు. సో అలా ఫోల్డింగ్ చేసుకొని అయితే మనం హిమ్మింగ్ అనేది చేసుకోవాలండి. సో అది అయితే చేతి పని. సో ఇక్కడ కింద అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది అలాగే ఉంచాను. సో దాన్ని నడుం పట్టిగా అయితే వేసుకోవచ్చు అండి. సో ముందుగా అయితే మనం డాట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో డాట్స్ కోసం అయితే 1 ఇంచ్ అనేది వదిలేస్తాం కదా మార్కింగ్ చేసుకునేటప్పుడు. 1 ఇంచ్ అనేది కంపల్సరీగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే 1/2 ఇంచ్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే మనకు 1 ఇంచ్తో అయితే వస్తుంది. సో ఇలా షోల్డర్కి మిడిల్ అంటే నార్మల్ బ్లౌజ్కి వచ్చేసరికి షోల్డర్ మిడిల్కి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ విడ్త్కి నెక్కి స్ట్రైట్గా అయితే పెట్టేసుకోవాలండి. అలా అయితేనే మనకి మిడిల్లో వస్తుంది. సో ఇలా మనకి ఒక 4 ఇంచెస్ వరకు 4.5 ఇంచెస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కింద ఇలా మెయిన్ క్లాత్ అనేది ఉంది కదా, దీన్ని మనము లైనింగ్ ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచు అట్లా ఫోల్డ్ అయ్యేట్టు చూసుకొని ఈ మెయిన్ క్లాత్ని మనకి ఎడ్జెస్ అనేవి ఏం కనబడకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు అయితే ఈ డాట్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఇలా ఎదురెదురుగా ఉండేట్టు చూసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. కావాలంటే హిమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా అంటే ఇలాగే కుట్టు అనేది అలాగే ఉంచుకున్నా కూడా పర్లేదు. ఇది మాత్రం నెక్ మాత్రం హిమ్మింగ్ అయితే చేసుకోవాలండి కంపల్సరీగా. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చేసుకున్నాము. సో ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఇలా మిడిల్లో వచ్చేసి నెట్ ఉంది, ఆ నెట్కి చుట్టూరా ఎంబ్రాయిడరీ ఉంది. సేమ్ ఇంతకుముందు మనము నెక్కి అయితే ఎలా స్టిచ్చింగ్ చేసామో అలాగే అయితే స్టిచ్చింగ్ చేయాలి. కాకపోతే ఇక్కడ అలా స్టిచ్చింగ్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఫస్ట్ అయితే మనం లైనింగ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒరిజినల్ వైపు లైనింగ్ అనేది పెట్టేసుకొని
ఇలా మనకి కింద వర్క్ అనేది ఉంది కదా, ఆ లైన్కి కింద అయితే జాయిన్ చేసుకోవాలండి. సో మనం హ్యాండ్ రివర్స్ అయితే ఎలా తీసుకుంటామో సేమ్ యాస్టీస్గా అలాగే రివర్స్ తీసుకునేట్టు ఒరిజినల్ పైన ఇలా లైనింగ్ అనేది పెట్టేసుకొని ఇలా రివర్స్ తీసుకోవాలి. సేమ్ మనకి ఎక్స్ట్రా కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే ఈ మనకి కడ్డీ అనేది ఉంది కదా, ఆ కడ్డీకి కిందనే వచ్చేట్టు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పైనుంచి మాత్రమే ఇలా అణగే కుట్టు అనేది కంపల్సరీగా మనకి కింద ఉంచుకుంటే కింద, లేదు అంటే ఈ కడ్డీ పైన కడ్డీ లైన్ అనేది ఉంది కదా, దానికి ఉన్న వర్క్కి మిడిల్లో వచ్చేట్టు అయితే మనము కంపల్సరీ అణగే కుట్టు అనేది పైనుంచి వేసుకోవాలి. సో ఇలా జాయింటింగ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు రివర్స్ తీసుకున్నాం కదండి. సో ఇక్కడ అయితే చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది. సో ఇప్పుడు మొత్తము ఇదైతే కుట్టేసుకుందాము. సో ఇలా కుట్టి అయితే ఎక్స్ట్రా అనేది మొత్తం కటింగ్ చేశాను. ఇప్పుడు మనకు వచ్చేసి ఇలా అయితే మధ్యలో నెట్ ఉందండి. సో ఆ నెట్ దగ్గర కూడా లైనింగ్ అనేది కట్ చేయాలి. సో అది ఎలాగో అంటే మనకిప్పుడు చుట్టూరు అయితే జాయింటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఈ నెట్ సింగిల్ ఫుట్ అనేది చేంజ్ చేసుకోవాలండి. మళ్ళీ ఇలా ఫుట్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డైమండ్ షేప్లో అంటే స్క్వేర్ షేప్లో అయితే డిజైన్ ఉంది కదా, సేమ్ అలాగే ఇక్కడ డిజైన్ ఎలా ఉందో యాస్టీస్గా అలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి స్క్వేర్ లాగా అయితే మనము దేనిది దానికే ఇండివిజువల్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ ఇలా కొంచెం చూసుకుంటూ అంటే మనకి స్టోన్స్ అనేవి ఉంటాయి కదండి. సో స్టోన్స్ పైన పడకుండా అలాగే మనకి క్లాత్ అనేది ఎక్కువగా కనబడకుండా ఉండేట్టు చుట్టూరా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇలా అన్నిటికీ అయితే 2 హ్యాండ్స్కి అయితే నేను స్టిచ్చింగ్ అనేది వేశాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని వచ్చేసి నెట్ అనేది రాకుండా ఓన్లీ లైనింగ్ మాత్రమే ఇలా కొంచెం ఫస్ట్ అయితే చిన్నగా కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత ఇలా మనం కుట్టు అనేది వేసాం కదా, ఆ కుట్టు వరకు ఇలా లైనింగ్ అనేది కొంచెం కొంచెంగా కటింగ్ అయితే చేసుకోవాలి. సో నెట్కి అయితే సీజర్ తగలకుండా కొంచెం జాగ్రత్తగా అయితే ఇలా, సో చూసారు కదా ఎగ్జాక్ట్గా అయితే వచ్చింది. సో ఇలా అన్నీ అయితే జాయింట్ కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ కింద నెట్ని కిందికి లాగేసి ఓన్లీ లైనింగ్ను మాత్రమే చిన్నగా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు అన్నీ అయితే కట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ ఈజీ అండి. సో ఇంతకుముందు నెక్కు వచ్చేసరికి మనం లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. సో దీనికైతే అలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా సెట్ అవ్వదు. సో అందుకోసం అయితే ఇలా మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనము క్యాన్వాస్ కానీ ఎక్స్ట్రా క్లాత్ అంటే మొత్తం నెట్ అనేది లేకుండా ఓపెన్ ఉండేటైతేనేమో అయితేనేమో మనము క్యాన్వాస్ కానీ లైనింగ్ కానీ వేసి రివర్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. కానీ ఇప్పుడు అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే అయితే అస్సలు ఇదే కరెక్ట్ వే అండి. సో చూసారు కదా మనం ఇలా కటింగ్ చేసుకున్న దానికి కటింగ్ చేయని దానికి ఎంత డిఫరెంట్ ఉందో. సో అది అయినా బాగానే ఉంది, ఇది అయినా బాగానే ఉంది. కానీ కస్టమర్ వచ్చేసి పర్టికులర్గా ఇలా డిజైన్ అనేది వేసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ అనేది వేసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగానే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. సో కాకపోతే మిషన్ వర్క్ చేసే వాళ్ళకు ఇబ్బంది, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది. కానీ చూడడానికైతే చాలా బాగుందండి. సో కొంచెం మనకి కుట్టిన అప్పుడు ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతామో మనకి ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదండి. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉన్నాను. 3 బ్లౌజులు స్టిచ్చింగ్ చేశాను. కానీ 3 బ్లౌజులకి అయితే ఒక్కో బ్లౌజ్కి ఒక్కొక్కటి కుడుతూ ఉంటే ఇంకొక కొత్త ఐడియా అయితే వస్తుందండి. సో ఏదైనా కూడా మాకు రాదు అని అనుకుంటే అయితే ఏది రాదు అండి. సో ఏదైనా కూడా మనము పని అనేది వచ్చినా రాకున్నా కూడా చేస్తూ ఉంటేనే మనకి ఇంకా కొత్త ఐడియాలు అయితే వస్తాయి. సో నేనైతే ఈ బ్లౌజ్ కానీ కుట్టేటప్పుడు అయితే ఎలా కుట్టాలి అని అనుకున్నాను. సో అయినా కూడా తీసుకున్నానండి, ఎందుకంటే రెగ్యులర్ కస్టమరు. ఇక్కడ మనకి నెట్ వచ్చేసి మిషన్ దగ్గరే అంటే కంప్యూటర్ దగ్గరే కొంచెం నెట్ అనేది డ్యామేజ్ అయిందని మళ్ళీ నెట్ వేసి అయితే ప్యాచ్ వేశారు. సో దాంతో అయితే మనకి సంబంధం లేదండి.
సో ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి కదా, లోతు అనేది తీసుకోవాలి. సో ఇలా 2 వజ్నెల్స్ సేమ్ డైరెక్షన్లో అయితే పెట్టేసుకొని హ్యాండ్ చుట్టూరా ఈక్వల్గా సెట్ చేసుకొని ఇలా లోతు అయితే కట్ చేసుకోవాలి. నేను అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడే లోతు అనేది తీస్తానండి. సో కటింగ్లో అయితే మార్కింగ్ చేస్తాను కానీ కటింగ్ అయితే చేయను. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడే మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇలా లోతు అనేది తీసేస్తాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక 12 ఇయర్స్ బిలో అమ్మాయిలది. సో దానికోసం అయితే వాళ్ళకి షేప్ పట్టి అయితే అవసరం లేదు కదండి. సో దానికోసం వాళ్ళకి బ్లౌజ్ లెంత్ అయితే పెంచమన్నారు. కొంచెం పెరిగినా కూడా యూజ్ అయ్యేట్టు ఉండాలి కాబట్టి ఇలా ప్రిన్స్ కట్ అయితే ప్రిపేర్ చేశానండి. సో ఇలా వజ్నెల్ పైన లైనింగ్ అనేది పెట్టేసుకొని నెక్ దగ్గర ఇలా మనకి చూస్తూ ఉంటే కుడుతూ ఉంటే అయితే ఐడియా వస్తుంది కదా, వర్క్ అనేది ఉంది కదండి. సో అక్కడ వరకే అయితే ఇలా రివర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా వర్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే కటింగ్ స్టిచ్చింగ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకోవాలి. సో నేను కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ అనేది కొంచెం చిన్నగా మార్కింగ్ చేశాను. అందుకే ఇప్పుడు వర్క్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అయితే కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ అయితే చేయాలి కదా. సో దానికోసం అయితే స్టిచ్చింగ్ చేశాను. అలాగే సెకండ్ దానికి కూడా మనము ఫస్ట్ది అంటే రైట్ సైడ్ వచ్చేసి స్టిచ్చింగ్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ దానికి కూడా లెంత్ నెక్ లెంత్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకొని సేమ్గా ఇలా రివర్స్ అనేది తీసుకోవాలి. సో ఇలా ఇక్కడికి వచ్చేసరికి అయిపోయింది కదండి. చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి రివర్స్ తీసుకోవడానికి నీట్గా ఉంటుంది. టక్స్ పెట్టకుండా కూడా వస్తుంది కానీ టక్స్ పెడితే ఇంకా నీట్గా అయితే వస్తుందండి. సో ఇక్కడ మళ్ళీ పైనుంచి లైనింగ్ అనేది రివర్స్ తీసుకున్న తర్వాత మనకి ఇలా వజ్నెల్ పైన చిన్నగా అణగే కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇలా లైనింగ్ అనేది బయటికి రాకుండా లోపలికి అనుకుంటూ కరెక్ట్గా సెట్ చేస్తూ మనము పైనుంచి అణగే కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ 1 సైడ్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్కి కూడా మనము కరెక్ట్గా చూసుకొని అయితే రివర్స్ తీసుకోవాలండి. నెక్ రివర్స్ తీసుకునేటప్పుడు అయితే చాలా కన్ఫ్యూజింగ్ అవుతాము. సో ఇలా నెక్ అనేది ఇలా పెట్టేసుకొని మనకు రైట్ సైడ్ వస్తుందా లెఫ్ట్ సైడ్ వస్తుందా అనేది అయితే చూసుకోవాలి. లేదు కన్ఫ్యూజింగ్గా ఉన్నది అన్నప్పుడు అయితే మనం ఫస్టే పిన్స్ అనేవి పెట్టేసుకుంటే మనకి ఏది ఎటు సైడ్ వస్తుందో అయితే తెలుస్తుంది. సో ఇలా మనకి చూసుకొని మరి నెక్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నెక్ జాయింటింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని అయితే ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకొని నెక్ రివర్స్ తీసుకొని చుట్టూరు అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఎక్స్ట్రా అనేది మొత్తం కటింగ్ చేసుకున్నాం కదా, రెండు నెక్స్ సేమ్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇలా సేమ్ మనకి కింద అయితే సేమే ఉంటుందండి. నెక్ దగ్గర ఇలా కొంచెం క్రాస్గా అనేది కటింగ్ చేసుకోవాలి. కింద మాత్రం కటింగ్ చేయకూడదు, ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే అయితే మనకి నెక్ అనేది లూజ్గా రాకుండా అయితే ఉంటుందండి. సో బోట్ నెక్ బ్లౌజ్లకి డీప్ అనేది తీసుకున్నప్పుడు ఇలా నెక్ దగ్గర కొంచెం క్రాస్గా అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్స్ కట్ వచ్చేసి నేను కటింగ్లో అయితే చాలా క్లారిటీగా అయితే చెప్పానండి. సేమ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి ఇలా మళ్ళీ ఒకసారి అయితే మార్కింగ్ చేసుకొని ఇలా ఒకదానిపైన ఒకటైతే పెట్టేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే అయితే మనకి సేమ్ మార్కింగ్ అయితే ఇంకో దానిపైన కూడా పడుతుందండి. సో స్టిచ్చింగ్ అనేది ఈజీ అయితే అయిపోతుంది.
చూసారు కదండి. ఇప్పుడైతే సేమ్ మార్కింగ్ అయితే వచ్చింది కదా, మనకి చిన్న డిఫరెన్స్ అనేది కూడా లేకుండా సేమ్ మార్కింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా అయితే అలాగే స్టిచ్చింగ్ అంటే వేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే ఇలా అయితే వచ్చింది కదా, సేమ్ ప్రిన్స్ కట్ మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలాగా ఇలా స్టిచ్చింగ్ అనేది ఒక స్టిచ్చింగ్ లైన్ అనేది వేసుకొని ఈ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి, సో మనం ఇంతకుముందు వేసుకున్న స్టిచ్చింగ్ లైన్కి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో అయితే క్లాత్ అనేది ఉంచి మిడిల్ క్లాత్ మొత్తం అయితే కట్ చేయాలి. సో ఇలా కట్ చేసిన తర్వాత మనకి చూసారు కదా, ఇక్కడ కింది నుంచి జాయిన్ చేసుకోవద్దండి, మనకి పైన ఈ చంక రౌండ్ ఉంది కదా, చంక రౌండ్ దగ్గర నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇంతకుముందు కుట్టిన ఆ స్టిచ్చింగ్ లైన్ అనేది ఉంది కదా, అది మిడిల్లో ఉండాలి. ఆ మిడిల్కి అటు ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో క్లాత్ ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ, అంటే మనకి ముడత అనేది రావద్దు కదండి, సో క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఇలా ఒక 1/2 ఇంచులో మళ్ళీ ఇంతకుముందు మనము ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలేసాం కదా, సో ఆ 1/2 ఇంచ్ అనేది మళ్ళీ ఖర్చు కోసం అయితే ఉంటుంది. మళ్ళీ సేమ్ ఇంతకుముందు మార్కింగ్ ఎలా ఉందో దానిపైన స్టిచ్చింగ్ వచ్చేట్టు వేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. సో మనకి పైపింగ్ అనేది వేసుకోవచ్చు, లేదు అంటే కటింగ్ చేసేసి పీస్గా సపరేట్ చేసి మళ్ళీ జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి కస్టమర్ ఇచ్చే డబ్బులని బట్టి, అంటే మనము డిమాండ్ చేసిన డబ్బులను బట్టి, వాళ్ళు ఇచ్చే డబ్బులను బట్టి అయితే మనం వర్క్ అనేది చేయాలి. సో డబ్బులు తక్కువగా ఇచ్చినప్పుడు మనము ఎక్కువ వర్క్ చేయడం కూడా కరెక్ట్ కాదండి, ఇది అయితే చాలా ఇంపార్టెంట్. సో మనకు ఇచ్చే డబ్బులను బట్టి మనమైతే వర్క్ అనేది ఫినిషింగ్ చేయాలి. సో చేసిన కాడికి కూడా నీట్గా అయితే చేయాలండి, కాకపోతే కొంచెం టైం అనేది తగ్గించుకోవాలి. సో మనము ఎంత డిజైన్ వర్క్ పెంచుకుంటే పోతూ ఉంటే మనకి వర్క్ అనేది పెరుగుతుంది, టైం అనేది వేస్ట్ అవుతుంది అని మనకి ఇన్కమ్ అనేది ఏమి ఉండదు. సో మనకి వచ్చే ఇన్కమ్ని బట్టి మనం వర్క్ అనేది చేయాలి, ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దండి. సో మనకి ఎలా చేసినా సేమ్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఆ ఎక్స్ట్రా కలిసిపోయేట్టు అయితే ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. సో కొంచెం క్రాస్ అయితే వస్తుంది, ఒక్కోసారి అయితే ఆ మాత్రం క్రాస్ అనేది కూడా రాదు. సో ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికంటే ముందు రెండు సేమ్ ఉన్నవా లేవా అనేది అయితే ఒకసారి చూసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే జాయింటింగ్ చేసుకోవాలండి. వర్క్ బ్లౌజులకి కానీ, లేదు అంటే ఇలా నెక్ రివర్స్ చేసుకున్న బ్లౌజులకి కానీ ఇక్కడ నెక్ దగ్గర మనము నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. సో కింద అయితే డైరెక్ట్ కటింగ్ చేసుకోవాలి, నెక్ దగ్గర మాత్రము ఇలా రివర్స్, అంటే ఒరిజినల్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా మనకి ఇలా రివర్స్ వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆ ఖర్చు అనేది నెక్ దగ్గర కనబడకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే వర్క్ బ్లౌజులకి కానీ, ఇలా నెక్ రివర్స్ చేసుకున్న బ్లౌజులకి కానీ ఈ మెథడ్లో మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే రెండు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. వీడియో చాలా లెంత్ అవుతుందని అయితే మధ్యలో అయితే స్కిప్ చేశానండి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి కింది సైడు ఇలా ఓపెన్ అయితే ఉంటుంది కదా, సో మనకి షేప్ పట్టి అనేది ఏం లేదు కాబట్టి ఇలా నడుం పట్టి అయితే వేసుకోవాలి. ఇలా వన్ సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటూ ఇలా ఉక్స్ పట్టి దగ్గర ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. సేమ్ అలాగే ఇంకో దానికి కూడా ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ పైనుంచి అయితే కుట్టు వేసాను. కావాలంటే హిమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ మనము బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అనేది ఎలా వేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అలాగే అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకుందామండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి అయితే మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని లోపలికి హిమ్మింగ్ చేసేటప్పుడు ఎలా ఫోల్డింగ్ చేసుకుంటామో సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకొని అయితే ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రమే అలా జాయింటింగ్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిన తర్వాత ఫినిషింగ్ అనేది ఇక్కడ కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ అయితే ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి. కంపల్సరీగా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలాగే నెక్ సైడు ఒక 2-3 సార్లు అయితే రబ్ చేసుకోవాలండి, మనకి అదైతే ఊడిపోకుండా ఉండాలి కదా. సో ఇక్కడైతే ఇలా ఫోల్డింగ్ అయితే చేశాను కదా, మనకి ఇక్కడ స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే అయితే తీసేసుకొని జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఎడ్జెస్ అనేది బయటికి రాకుండా నీట్గా అయితే జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే చిన్నగా ఒక 2-3 సార్లు ఇక్కడ అయితే రబ్ చేసుకొని
మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అయితే యాస్టీస్గా అయితే వేసుకోవాలి. సో కొంచెం అయితే వీడియో అయితే స్కిప్ చేసి అయితే చూపిస్తున్నాను, కానీ ఆల్మోస్ట్ అయితే వీడియో మొత్తం అయితే క్లారిటీగా చూపించాను అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి షోల్డర్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ కూడా ఆల్రెడీ ముందుగానే లోతు అయితే తీసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ కూడా చేసుకుందాము. హ్యాండ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకి షోల్డర్ మీద జాయింటింగ్ అనేది ఉంటుంది కదా, అది ఆ జాయింట్స్ అనేది బ్యాక్ పార్ట్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని ఇలా హ్యాండ్కి బ్లౌజ్ యొక్క షోల్డర్కి హ్యాండ్ మిడిల్ నుంచి ఇలా జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. సో ఇలా హ్యాండ్ని జాయింటింగ్ చేసేటప్పుడు అయితే హ్యాండ్ని కానీ షోల్డర్ని కానీ క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుట్టకూడదండి. సో మనం ఎలా కటింగ్ చేసామో యాస్టీస్ కానీ క్లాత్ను లాగకుండా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మనము కరెక్ట్ కొలతలతో కటింగ్ చేసినట్లయితే మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఈక్వల్గా అయితే వస్తుందండి. సో కొంచెం ఎక్కువ వచ్చినా వస్తుంది కానీ తక్కువ మాత్రం అయితే రాదండి. అందుకే మనకి ఆది బ్లౌజు కొలతల కంటే టేప్ కొలతలతో మనకి ఎట్లా అంటే కొంతమంది వచ్చేసి సేమ్ బ్లౌజ్నే ఇలా పెట్టేసి అయితే మార్కింగ్ చేసి కట్ చేస్తారు. సో అలా కట్ చేయకుండా ఆది బ్లౌజ్ని టేప్తో కొలుచుకుంటూ మళ్ళీ టేప్ కొలతలతో అయితే మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. క్లాత్ పైన మార్కింగ్ చేసే బదులు క్లాత్ను టేప్తో కొలుచుకొని మళ్ళీ టేప్తో అయితే మనం మళ్ళీ కొలతలు పెట్టుకున్నట్లయితే మంచి కరెక్ట్గా అయితే వస్తుందండి. సో ఇక్కడైతే హ్యాండ్స్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క సైడ్ జాయింటింగ్ అనేది చేసేసుకుందాము. సో ఫినిషింగ్ చేసిన కొద్దీ అయితే బ్లౌజ్ అనేది చాలా నీట్గా అయితే అనిపిస్తుందండి. నాకైతే ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వర్క్కి అయితే ఎంత ఉంటుందో గెస్ అయితే చేయండి. ఇక్కడ సైడ్ జాయింటింగ్ అనేది చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకోవాలి. సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచులు ఉందండి. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర హార్మ్ లూజ్ కూడా చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింటింగ్ ఉంటుంది కదా, జాయింటింగ్ దగ్గర నుంచి మనకి ఫిట్టింగ్ కుట్టు ఎంత ఉందో అక్కడ వరకు ఫిట్టింగ్ కుట్టు ఫస్ట్ కుట్టు వరకు అయితే చూసుకోవాలి. హార్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు ఉంది. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు అయితే ఉందండి. సో ఇక్కడ మనకి 26 ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ 4వ భాగం ఎంత వస్తుందో అంత 6.5 అయితే వచ్చింది కదా. సో 6.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఒక మార్కింగ్ అంటే బ్యాక్ పార్ట్ను 2 ఫోల్డింగ్స్ చేసుకుంటే 2 సైడ్స్ అయితే అలా చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కూడా ఉక్స్ పట్టి సైడు కాజాపట్టి సైడు అంతటా 4 సైడ్లకి కూడా సేమ్ మెజర్మెంట్ అయితే పెట్టుకోవాలి. 6.5 వచ్చిందంటే సో స్టార్టింగ్ నుంచి చివరికి 6.5 ఎక్కడికి వస్తే అక్కడికైతే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఇలా సేమ్ మార్కింగ్ పైన మార్కింగ్ పెట్టేసుకొని ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఇక్కడ నడుము దగ్గర అయితే జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక లూజ్ ఎంత వచ్చిందండి, 7 ఇంచులు వచ్చింది. సో ఇక్కడ 7 ఇంచులకు ఒక మార్కింగ్. అలాగే హ్యాండ్ లూజ్ కూడా చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే ఉంది. సో ఇక్కడ 5.5 ఇంచులకి ఒక మార్కింగ్. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి కుట్టు అనేది స్ట్రైట్గా వస్తుంది. అలాగే చంక దగ్గర కూడా మనకి ప్లస్ సింబల్లో అయితే వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలండి. మనకి కుట్టు చూస్తున్నారు కదా, నేను కొంచెం కూడా క్లాత్ అనేది జరపకుండా స్ట్రైట్గా అయితే కుట్టుకుంటూ వస్తున్నాను కదా. సో అలా రావాలి అంటే అయితే 4 భాగాలు సేమ్గా ఉండాలి. హార్మ్ లూజ్ కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటేనే మనకి కుట్టు స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ సింబల్లో వస్తుంది. చంక దగ్గర కానీ నడుము దగ్గర కానీ హ్యాండ్ లూజ్ దగ్గర కానీ ఎగుడు దిగుడు రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ సెకండ్ వైపుకి కూడా పైన మార్కింగ్ కింద మార్కింగ్ ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత చంక దగ్గర కరెక్ట్ క్లాత్ స్ట్రైట్గా పెట్టేసుకొని మనకి ఇంతకుముందు లూజ్ అనేది ఎంత ఉందో అంత సేమ్ 7 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, నేను కుట్టు అయితే సీదా వస్తుందండి. కొంచెం కూడా నేను క్లాత్ అనేది జరపకుండా కుడుతున్నాను. సో ఇలా స్ట్రైట్గా అయితే వస్తుంది, చాలా పర్ఫెక్ట్ అయితే వస్తుందండి ఫినిషింగ్. సో ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్న తర్వాత మనకి సైడ్కి ఒక 2-3 కుట్లు అనేది వేసుకొని
ఇలా క్లాత్ను స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్కువగా పెట్టమన్నారని, ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి మనకి క్లాత్ అయితే ఎక్కువగా కావాలి. సో ఫినిషింగ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో స్టార్టింగ్ కంటే ఎండింగ్ బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంది. సో ఇక్కడ చూస్తారు కదా ప్లస్ సింబల్లో అయితే వచ్చేసింది. సో ఇలా వచ్చింది అంటే బ్లౌజ్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే అండి. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ హిమ్మింగ్ చేసుకుంటే అయితే మనకి బ్లౌజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అలాగే నా వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్